నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ సర్కారు అన్యాయం చేసిందని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలను అడియాసలు చేయొద్దని అన్నారు. రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. లోన్ల మంజూరు రాజకీయాలకు ప్రమేయం లేకుండా అర్హులకు ఇవ్వాలని అన్నారు నీలా వెంకటేష్. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నా. ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన రాజీవ్ యువ వికాస్ అని చెప్పేసి మరి ప్రతి చదువుకున్నటువంటి నిరుద్యోగులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్కు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఒక 400 కోట్లు బ్యాంకులలో డిపాజిట్ చేసి పెట్టింది. 140,000 కోట్లు బ్యాంకులలో డిపాజిట్ చేసి ఇవాళ లోన్లు తీసుకోవడానికి వెళ్ళడానికి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఎలాంటి షరతులు లేవు. తర్వాత 2 లక్షల నుంచి 4 లక్షల వరకు తీసుకోవాలంటే సిబిల్ అనేది అసలు సిబిల్ ఎవరికి వర్తిస్తుందా? మీరు దొరలు కోట్ల రూపాయలు 100 కోట్ల తీసుకున్న లోన్లు తీసుకునే వాళ్ళకు సిబిల్ పెట్టు. పేద బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు ఉద్యోగాలు ఇవ్వవు, ఒక దిక్కుంగా నోటిఫికేషన్లు ఇవ్వవు. ఇలా చదువుకొని రౌడీలుగా, గూండాలుగా, నక్సలైట్లుగా, చైన్ స్నాకర్స్గా తయారవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేసేది పోయి ఇవాళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద 50,000 ₹1,00,000 నీకు టీ బండి రాదు. టీ బండి రాని నువ్వు ఇచ్చే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దేనికి ఉపయోగపడుతుంది? భారత స్టాక్ మార్కెట్లో భారీ